హలో ఈరోజు సింపుల్ రెసిపీ అండి. గార్లిక్ బ్రెడ్ అంటే మనందరికీ ఇష్టం కదా, కానీ బయట నుండే తెచ్చుకోవాలేమో అనుకుంటాం. బట్ మన దగ్గర దొరికే బ్రెడ్తోనే హ్యాపీగా ఇంట్లో పిల్లలకి గార్లిక్ బ్రెడ్ చేయొచ్చు. జస్ట్ 5 to 10 మినిట్స్లో హ్యాపీగా గార్లిక్ బ్రెడ్ చేయొచ్చు. కానీ కమర్షియల్లో గార్లిక్ బ్రెడ్ ఎలా చేస్తారు, బేక్ చేసేది అంతా నేను ఇంకొక రెసిపీ చూపిస్తాను. బట్ ఇది మటుకి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్ అయినా బాగుంటుంది. చూడండి, రెగ్యులర్గా నేనైతే బ్రౌన్ బ్రెడ్డే తెచ్చుకుంటాను. అమూల్ బటర్ నేను యూస్ చేస్తాను. ఇది సాల్టెడ్ బటర్, సో ఇందులో మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం వెల్లుల్లిని ఒలిచి పెట్టుకోవాలి ఇలా. తర్వాత జస్ట్ ఇలా వెల్లుల్లిని క్రష్ చేసుకోండి నైఫ్తో. వెల్లుల్లి కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా క్రష్ చేస్తే ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇలా నైఫ్ పెట్టి ప్రెస్. ఎప్పుడైనా పీసెస్గా కట్ చేస్తేనే గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది. మొత్తం ఫైన్ గార్లిక్ చేస్తే బాగుండదు. సింపుల్ రెసిపీ అండి. మీరు అడుగుతూ ఉంటారు కదా పిల్లలకి ఈజీ రెసిపీస్ చెప్పండి, హెల్దీ రెసిపీస్ చెప్పండి అని. వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ అనమాట. మీ ఇష్టం, మీకు కావాలి అంటే మిల్క్ బ్రెడ్ అయినా లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు గార్లిక్ని ఇలా కట్ చేసాం కదా, చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ బటర్ మీరు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటుంది. అప్పటికప్పుడు మీరు గార్లిక్ బ్రెడ్ చేయొచ్చు. ఇలా వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసారా? ఎస్, ఫస్ట్ జాబ్ డన్. ఇప్పుడు మనం ఎంత వెల్లుల్లి తీసుకున్నామో దానికి డబల్ వెన్న తీసుకోవాలి. అమూల్ బటర్ బాగుంటుందండి, నేనైతే రెగ్యులర్గా ఇదే వాడతాను. ఫ్రిడ్జ్లో నుండి తీసాం కదా, ఇప్పుడు దీన్ని ఈ వెల్లుల్లితో పాటు ఇలా కట్ చేసుకోండి హ్యాపీగా. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్తో జస్ట్ ఇలా చక్కగా స్మూత్గా చేసుకోవాలి. ఇది గార్లిక్ బటర్ అయిందనమాట. ఇలా స్మూత్ క్రీమ్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చపాతీ చేసుకున్నా, పుల్కా చేసుకున్నా దాని మీద అప్లై చేసేసుకోవచ్చు. ఇది సాల్ట్ ఉన్న బటర్ కాబట్టి నేను సాల్ట్ వేయలేదు. ఒకవేళ సాల్ట్ లేని బటర్ అయితే, అన్సాల్టెడ్ బటర్ అయితే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి చేసుకున్న గార్లిక్ బటర్ ఉంది కదా, మీ ఇష్టం. రెగ్యులర్ బ్రెడ్ అయినా సరే లేదా ఇంకా మీరు వేరే ఏ బ్రెడ్స్ తెచ్చుకున్నా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ బటర్ వేస్తే బాగుంటుంది. ఒక సైడ్ మంచి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. ఇంట్లో గ్రిల్లర్ ఉంటే గ్రిల్లర్ పైన పెట్టారనుకోండి ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. నేను సింపుల్గా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇంట్లో గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూపించడానికి ఎలా చూపిస్తున్నాను. బట్ కమర్షియల్గా కూడా ఎలా చేయాలో గార్లిక్ బ్రెడ్ నేను చాలా బాగా చేస్తాను. అది కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను. మంచి కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి. బటర్ పిల్లలకి చాలా మంచిదండి, గుడ్ ఫ్యాట్. ఇది మంచిగా పెట్టి ఇవ్వండి. అక్కడ బ్రెడ్ టోస్ట్ అవుతుంది కదా, సో మిగిలిన బటర్ని చూడండి నేను ఇలా బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి మనం గార్లిక్ బ్రెడ్ చేసుకోవచ్చు, గార్లిక్ చపాతీ ఏదైనా సరే, లేదా ఏదైనా పులావ్ రైస్ లాగా లేదా చైనీస్ రైస్ ఏమైనా చేస్తుంటే డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు అనమాట. చాలా వాటికి యూజ్ అవుతుంది. అండ్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా గార్లిక్ బటర్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. చూడండి, మంచి క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం రండి. మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకొని ఇవ్వడమే. ఇలా పొడుగా కూడా కట్ చేయొచ్చు. స్నాక్ బాక్స్లో పెట్టించినా కూడా, కానీ వేడిగా ఉన్నప్పుడు పెట్టకండి. చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు బాక్స్లో పెట్టిస్తే బాగుంటుంది, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే హ్యాపీగా గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. ఏంటి వామ్మో ఇంత సింపుల్గా గార్లిక్ బ్రెడ్డా అనిపిస్తుందా? ఎస్, చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా పిల్లలకి కాల్చివ్వండి. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసే ఓపిక లేకపోతే ఇలా చక్కగా సింపుల్గా గార్లిక్ బ్రెడ్ చేసుకొని తినేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.